పరిశుద్ధ గ్రంథములో 34వ కీర్తన 19వ వాక్యం చదవండి. దేవుని వాక్యములకు వెళ్ళబోతున్న మనము వినబోతున్న మాటలు, శక్తిగల దేవుని మాటలు మన హృదయములలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందాలంటే హృదయము దేవుని వాక్యం వైపు తెరవబడాలి. హృదయము దేవుని వాక్యము వైపు తెరవబడాలి. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా వాక్యం మీద దృష్టి పెట్టండి. ఉన్న కొద్ది మందిమైన చదవండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తుతి చెప్పండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును అని కీర్తనకారుడు చక్కగా ఉచ్చరించి రాస్తున్నాడు. ఎవరికంటే ఆపదలు? అన్ని రకాల వాళ్ళకు ఉన్నాయి. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అని ఉంది. సద్భక్తితో బ్రతుకను ద్వేషించు వారందరూ హింస పొందుదురనుంది. పాపముతో నింపబడిన వారికి శ్రమలు అని ఉంది. అన్ని రకాల వారికి ఏదో ఒక శ్రమ, ఆపద, ఇబ్బంది ఉంటుంది. కానీ నీతిమంతులకు కలుగు ఆపదల్లో నుంచి యెహోవా వారిని విడిపిస్తారు. ఏ గుంపంట? నీతిమంతుల గుంపు. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. ఎందుకే మాస్టర్ గారు నీతిమంతుల గుంపు అన్నాడు? మరి నీతిమంతులు అంటే ఎవరు? నీతి అంటే ఏంటి అని మనకి ఎన్నో డౌట్స్ రావచ్చు. హల్లెలూయా. అయితే బైబిల్ సెలవిస్తుంది, మన నీతి అయితే మురికి గుడ్డ లాంటిదట. ఎలాంటిదట? చదవండి. యెషయా గ్రంథము 64:6 చదవండి. యెషయా గ్రంథము 64:6 వాక్యం చదవండి. అన్న పెద్దలు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతుంది. చాలమ్మా. మా నీతి క్రియలన్నీ, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ లాంటి అంట. విశ్వాసులు, భక్తులు గమనించండి. ఏంటంటే, నేను నీతిగా జీవిస్తాను, ప్రతి విషయంలో నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉంటాను, దేవునికి భయపడి అనొచ్చు. కానీ ఈ నీతులన్నీ కూడా మురికి గుడ్డ లాంటి అట. మరి ఏ నీతి? దేవుడు ఉచ్చరించిన నీతి. ఏ నీతిమంతులను ఆయన తప్పించేది అని కొంచెం జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలోకి వెళితే రోమపత్రిక 4:3 వాక్యం చదవండి. ఏ నీతిమంతుల్ని శ్రమలు వస్తే కాపాడుతాడు, శోధనలు వస్తే తప్పిస్తాడు, రోగాలు వస్తే స్వస్థపరుస్తాడు మన ప్రభు అని జాగ్రత్తగా లేఖనాలను పరీక్షిస్తే ఒక నీతి అనేది బైబిల్లో ఉంది. ఆ నీతి ఎవరిదంటే దేవుని నీతి. దేవుని నీతిని ధరించుకున్న బిడ్డలు గొప్ప ధన్యులు. అయితే ఆ నీతి ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది మన మీదకి అని ఇక్కడ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 4:3 వాక్యం. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా, అది దేవుని నీతి అంటే దేవునికి స్తుతి చెప్పండి. విశ్వాసులు ఆ నీతిని ధరించుకోవాలి. అబ్రహాం ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాం పాపము లేనివాడు. అబ్రహాము దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు. అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము చాలా మంచి నిజాయితీగా జీవించిన వాడు, లోక సంబంధంగా నిజాయితీగా జీవించిన వాడు. అయినను అబ్రహాము నీతి మురికి గుడ్డ లాంటిది.
ఎప్పుడు అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు? దేవునిని నమ్మినప్పుడు. హల్లెలూయా. లేఖనం ఏమని చెప్పుచున్నది? అబ్రహాము దేవునిని నమ్మెను గనుక అతడు నీతిమంతుడుగా తీర్చబడాను. అసలైన నీతి ఏదో తెలుసండి. ఎప్పుడు ధరించుకుంటామో తెలుసా? సంపూర్ణంగా క్రీస్తుని నమ్మినప్పుడు అన్ని విషయాలలో ఆయనే దేవుడు, ఆయనే కార్యాలు చేస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే నన్ను అభివృద్ధిలోకి తెస్తాడు, ఆయనే నా దైవము, ఆయన తప్ప వేరొక దేవుడు కానీ దేవత కానీ నాకు లేదు, యేసుక్రీస్తు ప్రభువు వారే నా కోసం ప్రాణం పెట్టిందని నమ్మి 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 ఆయనను అనుసరించి ప్రతి విషయంలో ఆయన వాక్య ప్రకారం నడిచేవారు నీతిమంతులు. ఆ నీతిమంతులకి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వారిని తప్పిస్తాడట తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నీతిమంతునికి ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా విడిపించి తప్పించి కాపాడుతాడట పరమ తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి పరిశుద్ధతను గురించి దేవుని వాక్యం విన్నారు దేవుని బిడ్డలు. గదిలోకి వెళ్ళి, తండ్రి రేపు నేను నీ బిడ్డలకి ఏం చెప్పమంటారు అంటే, ఎన్నో ఆపదలలో కొట్టుమిట్టాడుతున్నారు, పైకి నెమ్మదిగా కనబడుతున్నారు, కానీ ప్రతి కుటుంబానికి ఏదో ఒక అవసరం, శ్రమ, శోధనతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని నేను విడిపించాలని ఆశపడుతున్నా, తప్పించాలని ఆశపడుతున్నా. మరి విడిపించి తప్పించచ్చు కదయ్యా అంటే, వారు నా నీతిని ధరించుకోవాలి. అబ్రహాము వలె నన్ను నమ్మి పేరుకు మాత్రమే నా బిడ్డలుగా ఉంటున్నారు, కానీ పరిపూర్ణముగా నా మీద నమ్మకం లేదు. పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకం. ఈనాడు క్రైస్తవులమే పేరుకి, క్రైస్తవులని పేరు పెట్టబడిన క్రైస్తవులు, కానీ నిజంగా దేవుడిని నమ్మే క్రైస్తవులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ప్రతి విషయంలో నాకు దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయనే నా దేవుడు, నేను ఆయనకే చెప్పుకోవాలి అనేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉంటే వారు ధన్యులు. పేరుకు మాత్రం క్రైస్తవులు ఉండొద్దండి. పేరుకు మాత్రం క్రైస్తవులు కూడా ఆయనకున్న మంచి పేరు చెడపొద్దు, అవమానం తీసుకురావద్దు. అబ్రహాము ఎప్పుడైతే అబ్రహాము చాలా నిజాయితీగా జీవించేవాడట. అలాంటి వాడి నీతి కూడా మురికి గుడ్డ లాంటిదే అని బైబిల్ చెప్తుంది. కానీ అబ్రహామును దేవుడు ఎప్పుడు నీతిమంతుడిగా మార్చాడు అంటే, అబ్రహాము సంపూర్ణంగా దేవుడిని నమ్మాడు. అన్ని విషయాలలో దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు. సంతాన విషయంలో 100 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎదురు చూసి దేవుడు ఇస్తాడు నిరీక్షించాడు. దేవుడిని నమ్మాడు. ప్రతి విషయంలో నమ్మాలి. కొన్నిటిలో నమ్మి కొన్నిటిలో నమ్మకాన్ని విసర్జిస్తూ ఉన్నారు. నమ్మట్లేదు, అది దేవుని నీతి కానే కాదు. నిజమైనటువంటి నీతిమంతులుగా ఆత్మ సంబంధమైన నీతిని నీవు నేను ధరించుకోవాలి, దేవుడు ధరింపచేయాలంటే నిశ్చయముగా మనమంతా కూడా ప్రతి విషయంలో నా దేవుడిని నమ్మాలి. దేవుని స్తుతిని చెప్పండి. నమ్మకం అనగా విశ్వాసం, అంగీకరించుట. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునిని నిజ దేవుడుగా అంగీకరించుట, అదే విశ్వాసం. అందుకే విశ్వాసము అవిశ్వాసం అనే 2 మాటలు బైబిల్లో ఉన్నాయి. విశ్వాసము అవిశ్వాసం. విశ్వాసులకు అబ్రహాము తండ్రి అట. అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మిన బిడ్డలందరికీ అబ్రహాము తండ్రి. అబ్రహాము తండ్రిని నమ్మి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ప్రతి విషయంలో నమ్మాలి. కొన్నిటిలో నమ్మి కొన్నిటిలో విసర్జించడం కాదు. ప్రతి విషయంలో నమ్మాలి. ఈ మధ్య దేనికైనా డేట్స్ పెట్టుకుంటూ ఏ రోజు మంచిది అంటారు, ఏ గడియలు మంచి అంటారు. ప్రతి గడియ మంచిదే, ప్రతి రోజు మంచిదే నేను నమ్మితే. ఎందుకంటే నీ దేవుని వాక్యం అది. ఆయన సృష్టిని సృష్టించినప్పుడు ఒక్కొక్క రోజును తేల్చి చూస్తున్నాడట. సోమవారం ఆదివారం మంచిది,
ఆ సోమవారం మంచిది, మంగళవారం మంచిది, బుధవారం మంచిది, గురువారం మంచిది, శుక్రవారం మంచిది, శనివారం మంచిది. మంగళవారం శనివారం శాపాలేమీ లేవు, మంచివి కాదని ప్రభు పలకలు. నమ్మాలి, ప్రభు చెప్పిన ప్రతి మాట నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, స్పష్టంగా చెప్పాడు పౌలు. నువ్వు దేవుని నమ్మితే నీ జీవితంలో దేవుని ద్వారా కార్యాలన్నీ, సమస్త కార్యాలన్నీ జరిగి తీరుతాయి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. ఏ నీతిమంతుల్ని? దేవుని నమ్మి దేవునితోనే వారి ఆత్మీయ యాత్ర కొనసాగించుకునే బిడ్డలు ఎందరున్నారో వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, సామెతలు అంటాడు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను ఎక్కడ చూడలేదంటాడు. హల్లెలూయా. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను ఎక్కడ చూడలేదంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, దేవుని నీతిని ధరించుకుని, అనగా అబ్రహాము దేవుని నమ్మిన కనుక దేవుడు అతనిని నీతిమంతుడుగా తీర్చిదిద్దాడు. బైబిల్లో ఒక మహాభక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. ఆయన పేరు యోబు. ఆ భక్తుడు ఎక్కువగా అనుకున్నాడంట, నాలాంటి నీతిమంతుడికి లేడు. నేను తెల్లవారుజాము లేచి బలులు ఇస్తున్నాను, నేను మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నా 3 గంటల సమయంలో, నేను రాత్రికి ప్రార్థన చేస్తున్నా, నా పిల్లలందరినీ ప్రార్థనలో పెంచుకున్నా, నాలో ఏ పాపము లేదు, నేను దేవునికి దశభాగాలు ఇస్తున్నాను, నేను ప్రభువును ఆరాధించే దానిలో ఎక్కడ వెనుకబడలేదు, కాబట్టి నేను చాలా నీతిమంతుడు అనుకుని తన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, అందరి దగ్గర కూడా తాను గొప్ప నీతిమంతుడని చెప్పుకునేవాడట. ఆ రీతిగా బైబిల్లో రాయబడలేదు, కానీ 500 సార్లు ఆయన నీతిమంతుడిని అని చెప్పుకున్నాడట. ఆయనే ఒక దినాన భయంకరమైన శ్రమ వచ్చింది. కొడుకు చచ్చిపోయారు, ఆస్తులు పోయినాయి, సాతానుడు జల్లెడ పట్టేశాడు. మరి ఆయన నీతిని పరీక్షించడానికేమో దేవుడైతే అంటున్నాడు, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడును విసర్జించిన వాడు, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడని 4 రకాలుగా సాక్ష్యం ఇచ్చాడు తండ్రి. దేవునికి స్తుతి చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడు తండ్రి, తర్వాత సాతానుడు శోధనలో భయంకరంగా సాతానుడు నిలిపేస్తున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఆయన స్నేహితులు వచ్చి ఎదురుగా కూర్చున్నారట. ఏమో ఎందుకు నీకు ఎత్తి పట్టిందంటే, ఏమో నేనైతే ఎక్కడ పాపం చేయలేదు, నేనెక్కడ దేవుడికి దశభాగాలించి ఆపలేదు, ఏమో నేనెక్కడ ప్రార్థన ఆపలేదు, నేనెక్కడ బలించి ఆపలేదు, ఏమో ఎందుకు వచ్చిందో అని తను నీతిని గురించి ప్రకటించుకుంటున్నాడట శ్రమలో. అప్పుడు యోబు స్నేహితుడు ఏమన్నాడు, ఒకసారి చదవండి బైబిల్లోనే. యోబు స్నేహితుడు ఏమన్నాడో చూడండి. యోబు గ్రంథం 32వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు పెద్దగా చదవండి. ఈరోజు నువ్వు అన్నిటిలో కరెక్ట్గా ఉన్నానని దేవుని బిడ్డ అమ్మ నోరు మీ కాసేపు లేదా క్లాస్కి హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటిలో నీతిమంతుడుగా ఉన్నానని అనుకుంటున్నారేమో దేవుని బిడ్డలారా, జాగ్రత్త. యోబు తన నీతిని ప్రకటించుకుంటున్నాడు. నేను నీతిమంతుడు అన్నట్లుగా శిష్యుల దగ్గర, బంధువుల దగ్గర, వచ్చిన వాళ్ళందరి దగ్గర, పరామర్శించే వారి దగ్గర నేను ఎంత యథార్థంగా జీవించాను ఏంటిది, నేను ఎంత పవిత్రంగా జీవించాను ఏంటిది, నేను ఎన్నో కానుకలు ఇచ్చాను ఏంటిది, నేను దేవునికి ఏ విధమైన లోటు చేయలేదు నాకేంటిది అన్నట్లుగా తనేదో నీతిమంతుడు అనుకున్నాడు చెప్తుంటే యోబు స్నేహితులు ఏమంటున్నారు చదవండి. తీసారా? యోబు గ్రంథం 32వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు పెద్దగా చదివి సహాయం చేయండి. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడు. తన దృష్టి యందు, ఎదుటోడు దృష్టి యందు కాదు, దేవుని దృష్టి యందు కాదు. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని
ఆ ముగ్గురు మనుషులను స్నేహితులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం సమాధానం చెప్తున్నారు. యోబు దేవుని కంటే తానే నీతిమంతుడునని చెప్పుట చూచి అతని మీద యోబు మీద బహుగా కోపం తెచ్చేసుకున్నాడంట స్నేహితుడు. నీతిమంతుడు నీతిమంతుడని పలుకుతున్నావు, జాగ్రత్త యోబు. నువ్వు దేవుడి కంటే ఎక్కువ నీతిమంతుడువా? నీ మాటల్లో నువ్వు దేవుడి కంటే ఎక్కువగా నేను హెచ్చించుకుంటున్నావు నీతిమంతుడని. నువ్వు దేవుడి కంటే ఎక్కువ నీతిమంతుడువా? నువ్వు నీతిమంతుడు అని చెప్పుకున్నావు. నువ్వు చెప్పుకోవడం దేవుడు చెప్పాలి. అబ్రహాముని ఎవరు నీతిమంతుడిగా మార్చింది? దేవుడు. హల్లెలూయా. మంచివాడే, పాపం లేని వాడే, చెడును విసర్జించిన వాడే, కానీ దేవుని నీతిని ధరించుకోవాలి మనమంతా. ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, మొదట మీరు దేవుని రాజ్యమును నీతిని వెతకండి. దేవుని రాజ్యమును నీతిని వెతకండి. ఏ నీతి అది? దేవుని నీతి. అనగా ప్రతి విషయంలో ఏ విశ్వాస అయితే ప్రతి విషయంలో కొన్నిటిలో నమ్ముతున్నారు, కొన్నిటిలో నమ్మట్ల ఆచారాలు చేస్తున్నారు, సెంటిమెంట్లు చేస్తున్నారు, బస్తీలో దగ్గరికి వెళ్తున్నారు. దేవుడు ఇచ్చిన సంబంధం అండి అంటున్నారు. ఏ సంబంధం అంట? దేవుడు కుదిర్చిన సంబంధం అండి. ప్రార్థన చేయగా మరి దేవుడు కుదిర్చిన సంబంధం అండి అని బహుశా బస్తీలో దగ్గరికి ఎందుకెళ్ళి పేరు బలాలు చూపిస్తున్నారు. పేరు బలాలు అంట. వెళ్ళొచ్చిన క్రైస్తవ పుట్టక పుట్టి క్రైస్తవులు బస్తీల దగ్గరికి వెళ్ళొచ్చునా? వెళ్ళావంటే నువ్వు నీ దేవుడిని నమ్మలేదని అర్థం. అక్కడ దేవుడిని నమ్మిన వారే దేవుని నీతిని ధరించుకుంటారు. దేవుడు ధరింప చేస్తాడు. దేవుడిని నమ్మితే బస్తీల దగ్గరికి వెళ్ళి పేరు బలాలు చూపిస్తున్నావు. మొదటేమో దేవుడు కుదిర్చిన సంబంధం అండి, దేవుడే తెచ్చాడండి పిల్లని, లేక దేవుడే తెచ్చాడండి బాబుని, ఇది దేవుడి ఏర్పాటు అండి అని సాక్ష్యాలు ఇస్తారు. సైలెంట్గా బస్తీల దగ్గరికి వెళ్ళి పేరు బలాలు చూపిస్తున్నారంట. ఇది నమ్మకం ఎలాగ అవుతుందండి? నువ్వు దేవుడు నమ్మిన బిడ్డవైతే ఎక్కడికి రావాలి? నువ్వు దైవ సేవకుల దగ్గరికి వచ్చాయా? డేట్స్ పెట్టండి, మరి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో మీ ఇష్టం వచ్చిన డేట్స్ పెట్టండి, మేము అంగీకారంగా ఉన్నాం, పెళ్లి డేట్ పెట్టండి అయ్యా, మరి ప్రధానానికి మీరు రండి అయ్యా, మరి మీరు ప్రధాన కార్యక్రమం జరిగించండి అయ్యా దైవికంగా అని అడుగుతారు. పాస్టర్ డేట్ పెడతారు, డేట్కి అంగీకారంగా. సంతోషంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుడిని నమ్మినట్లు. డేట్లు పెట్టుకోవడానికి పసిదేవుడి దగ్గరికి పోతారు, పేరు బలాలు చూపెట్టడానికి వాడి దగ్గరికి పోతారు. పేరు బలాల బైబిల్ ఏమన్నా దేవుడు చెప్పాడా? ఇదంతా అన్యాచారం, జాగ్రత్త. హల్లెలూయా. ఇదంతా సెంటిమెంట్, అన్యాచారం, జాగ్రత్త. నువ్వు దేవుడు నమ్మితే అక్కడికి ఎందుకు వెళ్తావు? నువ్వు దేవుడు నమ్మితే దేవుడు సేవకుల దగ్గర రావాలి డేట్స్ పెట్టుకోవడానికి, మంచి చెడులు మాట్లాడుకోవడానికి. ఎక్కడ రావాలి? దేవుడే నియమించిన సేవకుడి దగ్గరికి వచ్చి ఆ సేవకుల నోట ఏ డేట్ పెట్టినా ఆశీర్వాదమే, ఆ సేవకుల నోట ఏ డేట్ పెట్టినా అది దీవెనే. దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా నమ్మండి. సగం నమ్మి సగం వాటిల్లో అనుమానం వ్యక్తం చేస్తే మన నీతి మురికి గుడ్డ లాంటిది. అంటే నీతి మురికి గుడ్డ లాంటిది. కొన్నిట్లో నమ్ముతున్నాం, కొన్నిట్లో లోకస్తుల దగ్గరికి వెళుతున్నాం. అంటే దేవుడు కొన్ని చేస్తాడు, కొన్ని చేయడా. ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉందా? సమస్త కార్యములు చేయగల సమర్థుడు. నీ బిడ్డల పెళ్ళిలే కానీ ఏదైనా కానీ బస్తీల దగ్గరికి వెళ్ళావు అంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదని గుర్తు. పేరుకు మాత్రం, నేను ఇందాకే చెప్పా, పేరుకు మాత్రం దేవుని బిడ్డలే, కానీ సంపూర్ణమైన నమ్మకత్వం లేదు. కాబట్టి మన నీతి మురికి గుడ్డ లాంటిదని బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి దేవునికి స్తుతిని చెప్పండి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చదవండి అమ్మా. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేదని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యమే కోల్పోతామంట.
శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రులు పరిసయ్యులు అన్న వాళ్ళు ఆ దినాల్లో మోషే గ్రంథంలో ఉన్నటువంటి ఆ భక్తి చేస్తా చర్చెస్లో అగ్రపీఠాలు కోరుకుంటారంట. సమాజంలో సంఘములో నా పేరు రావాలి, నా పేరు రావాలని గొప్పగా డబ్బు ఇస్తూ కానుకలు ఇస్తూ అవి చేస్తూ ఈ చేస్తూ నా పేరు రావాలి, నా పేరు రావాలని అగ్రపీఠాలు కోరుకునేవారంట శాస్త్రులు పరిసయ్యులు. వాళ్ళు దేవుని పిల్లలే, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తూ ధర్మశాస్త్ర పద్ధతుల ప్రకారంగా కొత్తిమీరలో, జీలకర్రలో, పుదీనాలో, ధనియాల పొడిలో, అన్నిటిలో, కష్టార్జితంలో, డబ్బులు, అన్నిటిలో, కూరగాయల్లో, సమస్తములో దేవునాలయానికి దర్శనభాగం తెచ్చేవారట. ఓ రోజు ఒకడు వచ్చి అంటున్నాడు, ప్రభా మేము అన్నిటిలో దర్శనభాగం ఇస్తున్నాం అంటే, అది చేస్తూ మీరు ఇది చెయ్యండి అన్నాడు. ఏంటి ఏం చేయమన్నాడు? దేవుని వాక్య ప్రకారం నడవమన్నాడు. హల్లెలూయా. పేదలను ఆదరించమన్నాడు, దరిద్రులను ఓదార్చమన్నాడు, ఆకలికి అలవటిస్తున్న వారికి ఆహారం పెట్టమన్నాడు. దేవుని బిడ్డలు కొన్నిటిలో దేవుణ్ణి నమ్మి, కొన్నిటిలో దేవుడిని బలహీనుడు చేస్తూ అవమానపరిచే రీతిలో మన భక్తి కొనసాగితే మనము నీతిమంతులము కానీ, దేవుని దృష్టికి నీతిమంతులము కానీ కాదు. ఇక్కడ ఉంటున్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఈ లోకంలో బాధల నుంచి విడుదలేమో కానీ యుగయుగములు అగ్నిగుండం పాలైపోతాం. దేవుని నీతిని ధరించుకుని, దేవుని నమ్మి అబ్రహాము వలె దేవుని నీతిని ధరించుకుని ఆ నీతిమంతులుగా లిస్టులో మనం ఉండి, ఆ నీతిమంతుల లిస్టులో మన పేరు కొట్టివేయబడకుండా అదే నీతిని కొనసాగిస్తే దేవుని అందరి భయభక్తులు కలిగి ప్రతి విషయంలో దేవుడి మీద భారం వేసి, నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు, కార్యం జరిగినా జరగకపోయినా దేవుని మీద వేస్తే నా పిల్లల పెళ్ళిళ్ళు కుదిరాయి కాబట్టి దైవ సేవకు దగ్గర డేట్స్ పెట్టుకోవాలి. పస్తిలోడు బావుచేతులోడు పేరు బలాలుడు కాదు నీకు డేట్ పెట్టేది. నువ్వు దేవుడిని నమ్మితే ప్రతిదీ దేవుని మందిరంలో నీకు ఒక సేవకుని ఇచ్చాడు, ఆ సేవకుని సంప్రదించి నీ భక్తి కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తులుగా కనబడే ప్రయోజనం ఏంటి? దేవుని బిడ్డలు అని చెప్పుకునే ప్రయోజనం ఏంటి? దేవుని నీతిని ధరించుకోవాలి, అప్పుడు ప్రయోజనం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుని దృష్టికి యథార్థమైన నీతిమంతులుగా మనం కనబడాలి. యథార్థమైన నీతి దేవునిని నమ్మటం వలన మనకు దొరుకుతుంది. అబ్రహాముకు దొరికింది. ఈరోజు ఇక్కడ ఎంతమంది యథార్థమైనటువంటి నీతిని ధరించుకున్నారో మీకు దేవుడికి తెలియాలి. ధరించుకుంటే ఒకటి శ్రమల నుంచి విడిపించబడతాం. నీతిమంతులుగా దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుని నమ్మి దేవుని నీతిని ధరించుకున్న బిడ్డలు మొట్టమొదటిగా ఎన్ని శ్రమలు వచ్చినా తప్పించబడతాం, కాపాడబడతాం. రెండవదిగా చూసినట్లయితే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే అంతకు మించిన ధన్యత ఏముందండి? ఈ లోకాన్ని విడిస్తే మహిళకి వెళ్ళటమే గొప్ప ధన్యకరమైనటువంటి ఆశీర్వాదకరం. అగ్నిగుండం పోలే యుగయుగములు అల్లాడేదానికంటే నీతిమంతులుగా బ్రతుకుతే ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు విడిపిస్తాడు ప్రతి విషయంలో. మరి ఎందుకు వెళ్తారు? పసిపిల్లడి దగ్గరికి నాకు అర్థం కాదు. ఇల్లు కడితే ఏ రోజు ఓపెన్ చేయాలని పసిపిల్లడి దగ్గరికి వెళ్తారు. ఇల్లు కడితే నమ్మకం అంటే వేరే ప్రాంతానికి, వేరే మనుష్యుడి దగ్గరికి, దేవుడికి విరుద్ధమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళమా? దేవుని బిడ్డలారా జాగ్రత్త. కొంతమంది ఇంట్లోకి వచ్చాం, దేవుడు ఇచ్చాయని ప్రార్థన పెట్టిస్తాడు. పాస్టర్లు వచ్చి గొంతు పగిలేలాగా స్తుతులు చెల్లించి ఆశీర్వదించండి ఆశీర్వదించండి అని చెప్పి వెళ్తారు. కానీ ఇంట్లో మనుషులకు ప్రార్థనాత్మ ఉండదు కాబట్టి ఆశీర్వాదం ఆగిపోద్ది. దైవ సేవకులు చెప్పినప్పుడు ఆశీర్వాదం వస్తుంది, నీవు ప్రార్థనతో లేకపోతే ఆశీర్వాదం ఆగిపోతే ఏం చేస్తున్నా తెలుసు? మనోళ్ళు ఇంట్లోకి వచ్చిన కానీ ఒకటే శోధన, ఏంటో కలిసి రాట్లా, ఏంటో రూపాయి మిగలట్లా అని మీకు మీరే అనుకుని, వాళ్ళకు వాళ్ళు అనుకుని సిద్ధార్థి గారి దగ్గరికి వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకరోజు మమ్మల్ని ఇప్పుడు కాదు 15 ఏళ్ల క్రితం రాజపేటలో వాళ్ళు మన విశ్వాసులు కాదు, కానీ వాళ్ళ పాస్టర్ గారు ఏదో నామకార్థంగా ఉన్నాడు, మీరు రెండయ్యాన్ని తీసుకెళ్ళారు. తండ్రి ప్రతి దోషాన్ని తీసివేది దుర్మార్గపు పని, దేవుడిని విడిచి, అందుకే బైబిల్లో ఉంది, దేవుడిని విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయట. గమనించండి, బహుశ్రమ, కష్టమంతా పోయింది, కుటుంబంలో సమాధానం లేదు, ఒకటే రోగాలు ఆమెకి, ఇంటి యజమానురాలకి. అప్పుడు ఎప్పటి నుంచో మమ్మల్ని పిలుస్తుంటే ఒకరోజు వెళ్తే ఈ సంభవం అంటే ఒక పూట పట్టిన మాకు. అసలు మా విశ్వాసం కేటాయించాల్సిన సమయం వాళ్ళకి కేటాయించారు. వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీళ్ళు చూసి వెంటనే పొడిపించి యేసు రక్తం చల్లిన తర్వాత అవన్నీ తీపిచ్చేసి కుటుంబం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కూతురు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి, మంచి స్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసిన అయ్యగారు, ఏది జరిగిన అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తారు. నాకెక్కడ ఖాళీ ఉందమ్మా రావడానికి, నా విశ్వాసంకే సమయం లేదు, ఏమనుకోవద్దు, మీ పాస్టర్ గారు మీరు చేయించుకోండి అని చెప్తాను. మన మీటింగ్స్కి వస్తే, మన మీటింగ్స్ పెట్టాం 2 years క్రితం తిరువురులో. చిన్న పాప ప్రెగ్నెంట్ అయినప్పుడు డెలివరీ అయింది, బాగుంటాడు. మీటింగ్స్లో ప్రేరాలు తీసుకుని మనం ఉచితంగా పంచుతాను. మనం ప్రేరాలు డబ్బులు కమ్మం కదా, బాగా ప్రార్థన చేసి 6 రోజుల ఉపవాసంతో అవన్నీ స్టేజ్ మీద పెట్టి రోగులందరికీ ఇచ్చాం. మనం సంతానం లేని వాళ్ళని ఫస్ట్ పిలిచి ఇచ్చాం. 9 మందికి సంతానం కలిగి వచ్చి సాక్ష్యాలు ఇచ్చాం. మీటింగ్స్ 9 మంది నమ్మిన వాళ్ళకి 9 మందికి సాక్ష్యాలు ఇచ్చారు. చక్కటి బిడ్డలు ఎత్తుకున్నప్పుడు తిరుగుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుడి మీదే, దేవుడిని నమ్మితే నువ్వు ప్రతిదీ దేవుని పాదాల దగ్గరే జరగాలి, ప్రతిదీ దైవ సన్నిధిలో జరగాలి. సగం దేవుని మందిరంలో, సగం బాగు చేతుల పస్తుల దగ్గర, సిద్ధాంతుల దగ్గర జరగకూడదు. అది ఘోరమైన తప్పిదం మన జీవితంలో, ఘోరమైన పొరపాటు మనం చేసేదండి. నువ్వు దేవుడి నమ్మిన బిడ్డవైతే అలా ఎందుకు చేస్తావు? దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళందరినీ అక్కడికి వెళ్తావు. అందుకే నీ జీవితంలో దేవుని కార్యాలు ఆగిపోయినాయి. నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుని కార్యాలు ఆగిపోతున్నాయి. నీ శ్రమలు, కష్టాలు, నష్టాలు, శోధనలు. ఇక్కడ అంటాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి దేవుడని యెహోవా వారిని తప్పించును. నీతిమంతులు కలిగి ఆపదలు నేను తప్పించే దేవుడు ఉన్నాడు. గుర్తుంచుకోండి 3వ మాట. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు కలిగిన ఆపదలన్నింటిలో నుంచి తప్పిస్తాడు, కానీ ఆపదల వలయంలో ముంచేయడు దేవుడు. క్రైస్తవులు దేవుడు నమ్మిన బిడ్డలైతే అది గుర్తుంచుకుని, నాకు వచ్చినటువంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, సంతానమైన సమస్య, ఉద్యోగమైన సమస్య, వివాహం కాని సమస్య, అన్ని సమస్యల నుంచి విడిపించే దేవుడు ఉన్నాడని ప్రతి విషయంలో నేను దేవుడి మీద భారం వేస్తున్నప్పుడు నిశ్చయముగా దైవిక కార్యం మన పట్ల జరిగి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించే దేవుడు, పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు. ఎప్పుడంటే మనము దేవుని నీతిని ధరించుకున్నప్పుడు. హల్లెలూయా. అన్నిటిలో నేను యథార్థంగా ఉన్నాను, నేను నీతిమంతురాలని చెప్పుకుని దేవుని ఆశీర్వాదాలు కోల్పోవడానికి ప్రయత్నం చేయదు. మన నీతి మురికి గుడ్డ లాంటిది, మన నీతి మురికి గుడ్డ లాంటిది అని బైబిల్ చెప్తుంది. అది గ్రహించుకొని దేవుణ్ణి నమ్మండి. అదేంటి పాస్టర్, నేను క్రైస్తవులు దేవుడిని నమ్మబట్టి బాప్తిసం పొందావు, దేవుడని తెలిసి బాప్తిసం పొందావు, నీ జన్మకర్మ పాపాలకి బ్రతికినంత కాలం ప్రతి విషయంలో దేవుడిని నమ్మి దేవుడి మీద నమ్మకంతో నీ కుటుంబంలో కార్యాలు జరగాలి. ఏది జరిగినా ప్రార్థనతో జరగాలి. సగం వాడి దగ్గరికి వెళ్ళి సగం పాస్టర్ని కలపమాకండి, పిలవమాకండి. మీకే నష్టం, నాకు కాదు. మీకే నష్టం. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించి వానికి శ్రమలు విస్తరించు. నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితాల్లో శ్రమలు విస్తరించకుండా నేను నీతి మురికి గుడ్డలాంటిదని తెలుసుకుని ప్రతి విషయంలో దేవుడిని ఆయన మీద భారం వేసి దేవుడి నీతిని ధరించుకోమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక.